ఇందులో కూడా ఒక రైటర్ ఉన్నాడు కాబట్టి, ఇప్పుడు ఇందులో పాటలు రాశారు. ఇదివరకు కూడా పాటలు రాశారు. ఈ పాట నేనే రాయాలి అన్న ఆ టేక్ ఎప్పుడు తీసుకుంటారు? ఇంతవరకు పాటలు రాయలేదండి. ఇది మొదటిసారి నా డెబ్యూ అండి. 'గమ్యం' అప్పుడు నేను పాట ఫస్టు ఒక పల్లవి ఈ పాట ఇలా ఉంటది అనేది డమ్మీలాగా డమ్మీ కన్నా గూడా అంటే అప్పుడు ఆ పాట రాస్తే ఒక 25,000 సేవ్ అవుతాయని చెప్పి మొత్తం 6 పాటలున్నాయి. ఒక పాట సీతారామ శాస్త్రి గారు 2,00,000 తీసుకుంటారాయన. మిగతాయన్ని నేను రాసుకుంటే డబ్బులు సేవ్ అవుతాయి. అంటే అప్పుడు చిన్న బడ్జెట్ తోటి ఒక 2,00,00,000తో తీద్దాం అనుకున్న సినిమా. అది 2.83 అయింది. ఇంట్లో నాన్నగారి డబ్బులు, రాజీవ్ రెడ్డి గారి డబ్బులు, మా శివబాబాయ్ గారిని, మా రాధామావయ్య గారిని వీళ్ళ ఇట్స్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ మనీ అన్నమాట. అందుకని నేను మన ఈ ఫస్ట్ స్టార్టింగ్‌లో వచ్చేది 'వన్ వే వన్ వే జీవితానికి' ఆ పాట కూడా అనుకున్నా. అది వేరే ఏదో ఒక డమ్మీ అనుకోని శాస్త్రి గారి దగ్గరికెళ్ళిన తర్వాత ఆయన ఒక పాట కోసం వెళ్తే ఒకటి కాదు సినిమా మొత్తం చెప్పమన్నారు. "ఏనేంది మొత్తం అడుగుతారు సినిమా చెప్తే, సినిమా నేను మొత్తం పాటలు రాస్తాను. ఇంత నేను భరించలేనండి. ఈ బడ్జెట్ మాకు లేదండి" అంటే ఆహ్, "నువ్వు ఒక్క రూపాయి కూడా తీసుకోవద్దని" ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. నాకు పాటలన్నీ ఆయన ఉచితంగా ఎవరో తెలీదు. ఎవడో క్రిస్టియన్ ఎవడంట వచ్చి సార్ అంటే ఒక కథ చెప్పంగానే చూడండి అది ఇక్కడ ద ఫస్ట్ మీటింగ్ ఇట్‌సెల్ఫ్ అన్నమాట. సే చాలా అరుదుగా ఉంటారన్నమాట. అది అతిశయోక్తి అనిపించొచ్చు బేసికల్‌గా అలాగా. అంతే జరిగింది. "ఇవే పాటలు నేను డబ్బులు తీసుకొని" పక్కనే తమ్ముడు సత్యం గారు చెప్పారు. "డబ్బులు గిబ్బులు ఏమొద్దు. సినిమా నచ్చింది. ఇది గొప్ప సినిమా ఇది. నేను రాస్తున్నా" అని చెప్పి. "కాతే అబ్బాయి ఒకటే చేయాలి. నేను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పు" ఆయన ప్రశ్నలు చెప్పాడు. తల జుట్టు పీక్కొని 9 నెలలు లాగామన్నమాట అది రాయటానికి. ఆఫ్‌కోర్స్ ఆయన నాకు చేసిన ఇంకో అంటే ఆ 9 నెలలు నేను మళ్ళీ పురుడు రాయడం పోసుకోవడానికి ఈజీ అనుకుంటా. అది ఎగ్జాక్ట్. సమాధానం రాయడం కన్నా. అది కానీ ఎందుకంటే లోతుకెళ్ళి అక్కడ హ్మ్. నాకు అలవాటైంది. ఎంత డీప్‌కెళ్ళి కథ చెప్పొచ్చు అనమాట. తర్వాత ఇంకెప్పుడు ఆయన ఉన్న తర్వాత ఇంకా ఆ కల ఉన్న తర్వాత ఇంకేంటని చెప్పి ఒక పదం గూడా ఎప్పుడో గురువుగారు అంటారన్నమాట. "రేయ్! ఏదో చెప్పు అదని." కృష్ణమందిర చదువుతున్నప్పుడు మణిశర్మ గారు అనేవాళ్ళు. "రేయ్! ఏదైనా ఒక 4 ఏం జరిగిద్దో చెప్పు" అని. అప్పుడేదో 2, 3 లైన్స్ చెప్పినా గూడా మళ్ళీ అమ్మో! ఎందుకని చెప్పి అది లోపలికొచ్చిద్ది గురువుగారి దాకా ఆ తత్కారంలో ఎళ్ళిద్దని చెప్పి చెప్పేవాడిని గాదు. అండ్ దెన్ ఐ మెట్ కీరవాణి గారు. కీరవాణి గారు ఆయన హి ఈస్ ఎ గ్రేట్ రైటర్. అసలు పాట 'వెండితెర దొర' అని రాశారు. 'మళ్ళీ అవును. పుట్టిన నాలో మనిషిని' అని రాశారన్నమాట. ఆయన అంటే ఆహ్, ఆయనకేంటంటే ఆయన ఎప్పుడంటారు, "నేను కూర్చొని పాట రాయలేను. ఇది పక్కనొచ్చి ఆలోచించది. ఆసుగా వచ్చిద్దది." కొన్ని చాలా పాటలు వేదంలో చివరి సాంగ్ ఆయన ఆహ్ అది మరలా మనుషులా అని పాడుతా ఉన్నప్పుడు అట్లా పాడుకుంటూ ఎళ్ళిపోయారన్నమాట. గ్రేట్. వీళ్ళందరిని చూసిన తర్వాత వామ్మో! ఇలా ఉంది. బట్ వీళ్ళతో శాస్త్రి గారితో ఆ శిష్యరికం ఆ 15 సంవత్సరాలు ఆయన అక్కడ కూర్చుంటే నేను ఎదురు కూర్చొని ఒక టేబుల్‌కి అటు ఇటు కూర్చొని ఆయన చూస్తుంటే ప్రతిసారి ఆయన ఎలా కట్ చేసుకుంటున్నారు. ఆ పదం ఎట్లా రావాలనుకుంటున్నారు. ప్రతిదీ చూసా ఒకసారి ఈ పదం ఎళ్ళిపోయి వేరు వేరు పదాలు వాటి ఉనికిని కోల్పోయి కొత్త పదం వచ్చి మళ్ళీ సెంటెన్స్ అంతా పూర్తయ్యే లోపల వేరే అర్థం వచ్చి పాటంతా మొత్తం అర్థమవుతా రెండో చరణంలో చివరి లైనొచ్చేసరికి మొత్తం కొత్త రూపం తీసుకోవటం అనేది ఆయన ప్రతి పాటలో చేస్తా ఉంటారు. నే నా నా మన సినిమాల కోసం రాసిన పాటలు కావచ్చు, మన వేరే దర్శకుల కోసం రాసిన పాటలు కావచ్చు. వాటిని షేర్ చేసుకుంటా ఉండేవాళ్ళు. అది చాలా శిష్యరికమే అంతే ఎదురు కూర్చొని. ప్లస్ కిరవాణి గారు ఎలా రాస్తారు. ఆయనదోటి ఒక స్టైల్ ఒకటుంటది. ఇదంతా ఉన్నప్పుడు ఈ సినిమాకున్నప్పుడు నేను పాటలు రాద్దామని ఆలోచన లేదు. పాట రావాల్సొచ్చినప్పుడు ఎస్. మూర్తి గారినడిగాను. ఆయన 'గమ్యంలో' 'వన్ వే వన్ వే జీవితానికి' రాశారు. ఆహ్, 'ఏ తల్లి కన్నాదిరో' అది 'హనుమంతుడే లేని రాముడు ఎతికేదట్ట సీతని' అని జస్ట్ 5 మినిట్స్‌లో రికార్డింగ్ అప్పుడు రాశారన్నమాట. ప్లస్ 'బల్లారి బావ' అని కృష్ణవంతి జద్రంలో చాలా పదునైన కలం ఆయనది. ఆయన్నడిగానన్నమాట. ఆయన ఇక్కడ 'దస్సోర దస్సోర' అనే పాట. నెక్స్ట్ 'సిరిమర సిరిమర' అనే ఆ సాంగ్, 'నీ సావాసం' 3 పాటలు రాశారు ఈ సినిమాలో. మిగతా పాటలకి సరే ఆయన పాటలు రాస్తున్నారు. లేతే కంపోజింగ్ అప్పుడు కొత్త మ్యూజిక్ డైరెక్టర్ ఆయన దగ్గర నేను వేషాలేయొచ్చు. కీరవాణి గారి దగ్గరికెళ్ళి సార్ అంటే దెబ్బలు పడతాయన్నమాట. సో, అందుకని నేను ఆయనకి అవసరం ఉంటదని ఆ కంపోజింగ్ అప్పుడు నేను రాసుకున్న ఆయనకు అవసరం ఉంటది అని చెప్పి మళ్ళీ మూర్తి గారిని ఇబ్బంది పెట్టడమో లేతే వేరే ఎందుకని చెప్పి నేను రాసింది. కానీ పల్లవయ్యేసరికి ఇదేదో బావుంది. మళ్ళీ ఆఫీస్‌కొస్తాము, ఇంటికెళ్తాము, బుర్రలో తిరుగుతా ఉంటది. సో, ఆ విధంగా పాట పూర్తి చేయటం జరిగింది. బట్ ఐ యామ్ వెరీ హ్యాపీ ద వే ఇట్ టర్న్డ్ ఔట్. అది కొత్తది మళ్ళీ రాస్తానో లేదో తెలీదు గానీ, బట్ ఈ సినిమాకి మాత్రం కుదిరింది. బట్ తాట తెగిందనమాట.